హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకి ఈ వీడియోలో నేను నిన్న రాసాను ఎన్‌టీపీసీ ఎగ్జామ్ అనేది 16థ్ మార్చ్ అండ్ ఫస్ట్ షిఫ్ట్ రాయడం జరిగింది మార్నింగ్ షిఫ్ట్. 16థ్ నుంచి 27 వరకు కదా! మనకొక 10 డేస్ దగ్గర జరుగుతాయి. 10 డేసో, 11 డేసో జరుగుతాయి. నేనైతే నిన్న రాయడం జరిగింది. ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ అనేవి వచ్చినాయి ఈ వీడియోలో చెప్తాను. కొన్ని క్వెషన్స్ అనేవి ఎలా అడిగాడు అనేది వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా ఇచ్చాడో చూద్దాం. మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. రీజనింగ్ అండ్ నెక్స్ట్ అర్థమెటిక్ ఎలా ఇచ్చాడో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ క్వెషన్ చూడండి ఇది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఇలా డైరెక్ట్‌గా ఇవ్వలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అని ఇలా డైరెక్ట్‌గా ఇవ్వలేదు. సీనియర్స్ ఛాంపియన్స్ ట్రోఫీ అనేసి ఇచ్చాడు. కన్‌ఫ్యూజింగ్‌గా అడిగాడు కొంచెం. మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా ఏ కంట్రీని డిఫీట్ చేసిందనేసి అడిగాడనమాట. న్యూజిలాండ్. ఓకే. నెక్స్ట్ టెరిటరీ సెక్టార్. మనకి సెక్టార్స్ ఉంటాయి కదా! ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ సెక్టార్ అని. మనకి టెరిటరీ సెక్టార్ గురించి 4 ఆప్షన్స్ ఇచ్చాడు కిందనే. ఇండస్ట్రియల్ వర్క్స్ అని, నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ అని సంథింగ్ అలాగిచ్చి 4 అందులోని టెరిటరీ సెక్టార్‌కి చెందింది ఏది అనేసి అడిగాడనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్ నెక్స్ట్ ఇలా ఇచ్చాడు డైరెక్ట్. యంగ్ ఇండియా న్యూస్ పేపర్ ఎడిటర్ ఎవరనేసి అడిగాడు. ఎడిటర్ అంటే అదే మరి న్యూస్ పేపర్ ఎవరు డెవలప్ చేశారనేసి అంటే మహాత్మా గాంధీ. యంగ్ ఇండియా అయితే. నెక్స్ట్ తుర్కానాయ్ చహల్గాని అంటే గ్రూప్ ఆఫ్ చాలీసా అంటారనమాట. ఓకేనా? అంటే 40 పీపుల్‌తోని చాలీసా అనే గ్రూప్ ఆఫ్ చాలీస్ అనేసి అంటారు. ఆ గ్రూప్‌ని ఎవరు ఫార్మ్ చేశారు అనేసి అడిగాడనమాట. ఏ ఢిల్లీ సుల్తాన్ ఫార్మ్ చేశాడు అనేసి అడిగాడు. ఢిల్లీ సుల్తాన్ అంటే అదే మనకి ఇల్‌టుట్మిస్ ఉన్నాడు కదా! ఇల్‌టుట్మిస్ ఫార్మ్ చేశారనమాట. ఓకే. సెకండ్ ఢిల్లీ సుల్తాన్ అతను అదే స్లేవ్ డైనస్టీ బానిస వంశం ఉంది కదా! దానికి ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్‌టుట్మిస్. నెక్స్ట్ క్వెషన్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇన్ 1990స్ అని ఇచ్చాడు. మనకి కిందన ఆప్షన్స్ ఇచ్చాడు ఇలా బ్యాంకింగ్ అని, టెలికాము, ఇండస్ట్రీస్ నెక్స్ట్ అలా ఇచ్చాడనమాట. నెక్స్ట్ క్వెషన్. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ సేమ్ క్వెషన్ ఇది అలాగే ఇచ్చాడు యాజ్ ఇట్ ఈజ్. అంటే మనకి లేడీస్ అండ్ జెంట్స్‌కి ఓకేనా? ఈక్వల్‌గా పని చేస్తే ఈక్వల్‌గా సాలరీస్ ఇచ్చే ఆర్టికల్ అంటే ఇచ్చే ఆర్టికల్ అదే చెప్పే ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఇది మనకి 39 డిఏ. అంటే ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే 42 బి, 14 అండ్ 15 ఆర్టికల్స్ సేమ్ ఇలానే ఇచ్చాడు. అండ్ 39 డి. నేను ఇది కొంచెం ఇదా ఇదా అని కన్ఫ్యూజ్ అయిపోయాను. 42 బి పెట్టేసాను నేను. నేనైతే మొత్తం 77 అటెంప్ట్ చేశాను. ఒక 3 రాంగ్స్ అయితే ఉన్నాయి. చూడాలి. అందులో ఇదొకటి. ఇప్పుడు చెప్పింది 39 డి అది. నేను 42 బి పెట్టాను. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఇలా ఇవ్వలేదు. మనకి మెన్షన్ చేశాడు. యూనియన్ టెరిటరీ ఉంది కదా! అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవుల్లోని అడ్మినిస్ట్రేటర్‌ని ఏమని పిలుస్తారు అనేసి అడిగాడనమాట. లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. తెలిసిందే కదా మీకు. లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. అదే అడిగాడు క్వెషన్ డైరెక్ట్. నెక్స్ట్ క్వెషన్. బార్డోలి సత్యాగ్రహంకి చెందిన వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ కంప్యూటర్ షార్ట్ కట్స్. కంప్యూటర్ షార్ట్ కట్స్ ఈ క్వెషన్ అనేది కొంతమందికి కన్‌ఫ్యూజింగ్‌గా ఉందనేసి చూసాను నేను. సేమ్ నాకైతే కన్‌ఫ్యూజింగ్‌గా ఏం లేదు. అంటే కాపీ చేసి పేస్ట్ చేయడానికి మనకి కంప్యూటర్‌లో ఏ షార్ట్ కట్స్ వాడతారు అనేసి అడిగాడు. క్వెషన్ డైరెక్ట్‌గా అడిగాడు. మనకి కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి కదా! కంట్రోల్ సి అంటే కంట్రోల్ కాపీ. కంట్రోల్ వి అంటే పేస్ట్. అదే పేస్ట్ అంతే. ఇది కొంతమంది కన్‌ఫ్యూజింగ్‌గా ఉందనేసి విన్నాను. మరి తెలీదు.
నాకైతే బానే అనిపించింది. కంప్యూటర్ చెప్తాను ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగాడో చెప్తాను మీకు. నెక్స్ట్ బిల్ టు యాక్ట్. బిల్ టు యాక్ట్ అని ఎలా అడగలేదు. మనకి పార్లమెంట్‌లో అంటే రాజ్యసభ గాని, లోక్‌సభలో గాని రెండాటిల్లోని ఏదైనా బిల్ పాస్ అయిన తర్వాత లాస్ట్ మనకి లాస్ట్ అంటే ఫైనల్ ప్రాసెస్ ఏంటి అనేసి అడిగాడు. మనకి ఫైనల్ ప్రాసెస్ ఏంటి? ప్రెసిడెంట్‌తోని సైన్ అనమాట లాస్ట్. ఆ సైన్ చేస్తే ఇంకా డైరెక్ట్ అప్రూవల్ అయిపోద్ది. మొత్తం బిల్ పాస్ అయిపోద్ది కదా! అదే అడిగాడు. అదే ఆప్షన్‌లో ఉంది కూడా. అదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఇది 2019, 2020 అని అడిగాడు. 2019, 2020 అని అడిగాడు. అది 67,956 ఆన్సర్. నెక్స్ట్ సంగం లిటరేచర్ లాంగ్వేజ్ ఏంటి అని అడిగాడు. తమిళ్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అది 324 బీసీ అనుకుంటా. అప్పుడు సంగం లిటరేచర్. నెక్స్ట్ కంట్రీ విత్ లాంగెస్ట్ బార్డర్ విత్ ఇండియా. ఇలా అడగలేదు. అంటే ఇలానే అడిగాడు కానీ 2 కంట్రీస్ ఇచ్చాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ అని, నెక్స్ట్ నేపాల్, చైనా అని అలా ఇచ్చాడు. భూటాను, బంగ్లాదేశ్ అలా ఇచ్చాడనమాట. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ మనకి ఫస్ట్, సెకండ్ అవే కదా. సెకండ్ చైనా అనుకుంటా. ఫస్ట్ అయితే మాత్రం బంగ్లాదేశ్ 4096 అను ఇవి. బంగ్లాదేశ్ అనేది ఒకటే ఆప్షన్ ఇచ్చాడు. బంగ్లాదేశ్తో పాకిస్తాన్ యాడ్ చేసి ఇచ్చాడు అనమాట. ఓకే, అదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాలసీ అంటే మార్కెట్ కంట్రోల్ అండ్ ప్రైస్ కంట్రోల్ సిస్టమ్. ఈ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారో అనేసి ఇచ్చాడు. ఏ ఢిల్లీ సుల్తాన్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే. నెక్స్ట్ దాగ్ సిస్టము, రోలింగ్ ఆఫ్ సోల్జర్స్ అది కూడా అల్లావుద్దీన్ ఖిల్జీయే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎలా అడగలేదు. నాట్ జూన్ 21 ఇది ఇలా అడగలేదు. మనకి చూసారా మనకి తెలుగులోని కర్కాటక రేఖ, మకర రేఖ ఉంటాయి. భూమధ్య రేఖ అవి ఉంటాయి కదా. అందులోని ఏ లైన్ మీదకి వచ్చినప్పుడు ఉత్తరార్ధ గోళం ఏర్పడుతుంది. సూర్యుడు ఏ లైన్ మీదకి వచ్చినప్పుడు ఉత్తరార్ధ గోళం ఏర్పడుతుంది అని అడిగాడు అనమాట. ఓకే, ఇలా అడగలేదు క్వశ్చన్. నేను ఇప్పుడు చెప్పాను కదా అలా అడిగి. సిఏటి గురించి అడిగాడు. క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఇది ఏ యాక్ట్ కింద బిల్ పాస్ చేశారు, అది క్రియేట్ చేశారు అని అడిగాడు అనమాట. సేమ్ అది నాకు తెలియదు, పెట్టలేదు. నెక్స్ట్ స్టార్ ఫిష్ ఉంటుంది కదా, ఎచినోడర్మటే ఉంటుంది కదా స్టార్ ఫిష్ అనేది. దాని ప్రాసెస్ ఏంటి అసలు అనేసి అడిగాను అనమాట. అసలు దాని పని ఏంటి, అది ఏం చేస్తుందని. నెక్స్ట్ హైడ్రాలిక్ బ్రేక్స్ అండ్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఉంటాయి కదా, అది ఏ లాకి సంబంధించింది అని అడిగాడు. పాస్కల్ లా కదా. నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక. ఈ క్వశ్చన్ ఎలా అడిగాడంటే డైరెక్ట్గా గవర్నర్ ఆఫ్ కర్ణాటక అని అడగలేదు. ఒకటే క్వశ్చన్లోని 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఎలా అంటే 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. తవర్చంద్ గెహ్లత్ అనేవాడు 19th గవర్నర్ ఆఫ్ కర్ణాటక అని ఇచ్చాడు ఫస్ట్. సెకండ్ ఏమో అతను మధ్యప్రదేశ్కి చెందినవాడా కాదా. ఈ రెండిట్లోని ఫస్ట్ది రైటా, రెండు రైటా, లేకపోతే ఓన్లీ రెండోది రైటా, రెండు తప్ప, అలా 4 ఆప్షన్లు ఇచ్చాడు. అర్థమైందా. నాకు ఇతను 19th గవర్నర్ అని తెలుసు కర్ణాటకకి, కానీ అతను మధ్యప్రదేశ్కి చెందినవాడా లేకపోతే ఇంకా మరి వేరే స్టేట్ అనేది నాకు తెలియదు, అది పెట్టలేదు. ఇది వాళ్ళు తప్పు అయిపోతే ఇబ్బంది కదా. నెక్స్ట్ డాల్టన్ అటామిక్ థియరీ గురించి ఇచ్చాడు ఒకటి. అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే అటామిక్ మాస్ అనేది చేంజ్ అవుతుంది అవ్వదా డాల్టన్ థియరీలోని, ఒకటే ఉంటుందా, అలాగా 4 ఆప్షన్స్ ఇచ్చి
ఏది ఇందులో తప్పు అనేసి ఇచ్చాడనమాట. నెక్స్ట్ టర్కీ పవర్ఫుల్ డెవలప్డ్ బై టర్కీ అనేసి ఇచ్చాడు. ఏ బాంబు టర్కీ అనేది డెవలప్ చేసింది అనేసి అంటే గజబ్ బాంబు టర్కీ అనేది డెవలప్ చేసింది. నెక్స్ట్ హిందూ బర్మన్ లాంగ్వేజ్ అంటే 8th షెడ్యూల్లోని చేర్చిన ఇండో బర్మన్ లాంగ్వేజ్ ఏంటి అని అడిగారు అనమాట. ఆప్షన్స్ ఏంటంటే బోడో, మైథిలి, సాంతాలి, కొంకణి. కొంకణి అనేది మనకు గోవాకి చెందింది. సాంతాలి అనేది ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్కి. నెక్స్ట్ మైథిలి అనేది కూడా ఇటుక జార్ఖండ్ సైడ్, బీహారు, జార్ఖండ్. బోడో అనేది మనకి జమ్మూ కాశ్మీర్, టిబెట్ ఆ సైడ్ ఉంటుంది అనమాట. ఆప్షన్ ఇదే రైట్ పెట్టాను. నెక్స్ట్ 4th జనరేషన్ కంప్యూటర్స్ మైక్రో ప్రాసెసర్స్. ఓకే, ఫస్ట్ జనరేషన్ వాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ జనరేషన్ అయితే ట్రాన్సిస్టర్స్, థర్డ్ జనరేషన్ అయితే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే, థర్డ్ అయితే. ఫోర్త్ అయితే మైక్రో ప్రాసెసర్స్. ఫిఫ్త్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తెలిసిందే కదా అది. అది నెక్స్ట్ ఏఐ లైవ్ ట్రాన్స్క్రిప్షన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ హైకోర్ట్ అని ఇచ్చాడు. కేరళ హైకోర్టు. నేనైతే ఇదే పెట్టాను. కొంతమంది మద్రాస్ అంటున్నారు, కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి. అదే నాకు తెలిసి అయితే కేరళ హైకోర్టే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇలా అడగలేదు, చాలా క్రిటికల్గా అడిగాడు ఇది క్వశ్చన్. ఇండస్ అంటే సింధు నది అండ్ గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ ఉన్నాయి కదా, అవి అసలు ఎందుకు అలా విడివిడిగా పాయలు అంటే కొంచెం డివైడ్ అయిపోతాయి కదా, కొన్ని కొన్ని పాయలుగా విడిపోయి వెళ్తూ ఉంటాయి. ఎందుకు అలా వెళ్తాయి ఇవి, అసలు ఏంటి రీజన్ ఏంటి అని అడిగాడు అనమాట. అది కొంచెం క్రిటికల్గా ఉంది. ఆప్షన్స్ కూడా అన్నీ ఒకలాగే ఉన్నాయి, అది పెట్టలేదు అది. నెక్స్ట్ లాస్ట్ ఫారెన్ పవర్ టు లీవ్ ఇండియా. ఇలా కాదు క్వశ్చన్ ఇలా అడగలేదు. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, ఇండిపెండెన్స్ రాకముందు మనకి డచ్ వాళ్ళు, పోర్చుగీసు, నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు అండ్ ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళు నలుగురు వచ్చారు కదా. చివరగా వచ్చిన వాళ్ళు ఎవరు, మళ్ళీ చివరగా వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఇండిపెండెన్స్కి ముందు చివరగా వచ్చిన వాళ్ళు ఎవరు, ఇండిపెండెన్స్ తరువాత చివరగా వెళ్ళిన వాళ్ళు ఎవరు అని అడిగాడు. పోర్చుగీస్ వారు. అంటే గోవాలో 1961 వరకు ఉన్నారనమాట. ఆపరేషన్ విజయ్ అనేసి ఒక మనకి ఒక యుద్ధం జరిగింది కదా, అప్పుడు వెళ్ళారు వాళ్ళు. నెక్స్ట్ ఎఫ్డిఐ లిమిట్ ఇంక్రీజ్. ఇది కరెంట్ అఫైర్స్ పెట్టేది 74 to 100. ఇది తెలిసిందే కదా, పెట్టాను అది కూడా. నెక్స్ట్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఇన్ జార్ఖండ్. కురువ అనే అంటే ఇది స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అనమాట, తెలుసు కదా. ఇవి ఎక్కువ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, మనకి అరుణాచల్ ప్రదేశ్, అస్సాము అటు సైడు ఎక్కువగా ఇలాంటి వ్యవసాయం, ఇలాంటి అగ్రికల్చర్ అనేది చేస్తారనమాట. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఇది మనకి జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఇంకా మధ్యప్రదేశ్ ఏవేవి ఇచ్చాడు ఆప్షన్స్. నేనైతే అరుణాచల్ ప్రదేశ్ పెట్టేశాను. ఇది ఒక 3 రాంగ్ పెట్టాను కదా, అందులో ఇది రెండోది. ఆర్టికల్ ఒకటి రాంగ్ పెట్టాను. నెక్స్ట్ ఇది చూసాం కదా, ఇంజనీర్ అనుకుంటా, స్టార్ ఫిష్. ఓకే, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఇప్పుడు చూద్దాము. మనకి కంప్యూటర్స్ ఉన్నాయి కదా, దాని నుంచి అయితే ఒక 3 to 4 మార్క్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ హిస్టరీ నుంచి అయితే 8 to 10 వచ్చాయి. పాలిటీ నుంచి అయితే 5 to 6 ఇలా. జోగ్రఫీ నుంచి అయితే మాత్రం ఒక 5 to 6. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే 8 to 10. కరెంట్ అఫైర్స్ మాత్రం మనకి లాస్ట్ 6 months నుంచే ఎక్కువ అడిగాడు. సెప్టెంబర్, అక్టోబరు,
నవంబర్, డిసెంబరు, జాన్యువరి అయితే అడగలేదు కానీ డిసెంబర్ వరకు అయితే మాత్రం అడిగాడు. జూన్, జూలై కూడా అడిగాడు. లాస్ట్ 6 మంత్స్ అదే ఉన్నాయి. లాస్ట్ ఒక 8 మంత్స్. మీరైతే ఒక 1 ఇయర్ చదువుకొని వెళ్ళిపోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అయితే ఎక్కువ అడగలేదు. ఎన్టీపీసీకి అయితే ఇప్పుడు ఎక్కువ అడగడు. మనకి 3 to 4 క్వశ్చన్స్, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ అంతే. ఇంకా ఎక్కువే రాలేదు. షిఫ్ట్ బట్టి మారుతాయి ఇవి, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏ టాపిక్ నుంచి వచ్చి ఏ క్వశ్చన్స్ వచ్చాయో వీడియో చేయాలో లేదో చెప్పండి, చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.